మా పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి రాసినటువంటి ఒక బహిరంగ లేఖను ఇప్పుడు మీ ద్వారా ప్రజలకు తెలియపరిచేందుకు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఉన్న కంటెంట్ మీకు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. ప్రధానంగా దీని ఉద్దేశం, ఈ బహిరంగ లేఖ యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి అనేకమైన వాగ్దానాలు చేశారు. దానిలో ఒకానొక ప్రధానమైనటువంటి వాగ్దానం, అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇస్తానని, ఒకవేళ ఉద్యోగాన్ని ఇవ్వకపోతే ఆ ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతిగా ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు, మేనిఫెస్టోలో పెట్టారు. అంతేకాకుండా ఆత్మీయ సోదరి సోదరులకు నమస్కారం అని, మా మనస్ఫూర్తి శుభాకాంక్షలను చెబుతూ పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి బొమ్మలు వేసి ఆయన స్వహస్తాలతో సంతకం పెట్టి ఒక పాంప్లెట్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేశారు, ఇంటింటికి పంపించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 33 మాసాలు అయినప్పటికీ కూడా ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యోగం ఇవ్వనటువంటి ఇంటికి 2,000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఆశాజనకంగా కనిపించినటువంటి ప్రత్యేక హోదాని కూడా దగ్గరుండి వెన్నుపోటు పొడిచి ఆ ప్రత్యేక హోదాని రాకోకుండా ప్రత్యేక ప్యాకేజ్ అనేది లేనిదాన్ని తీసుకొచ్చి గందరగోళం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని పురస్కరించుకొని మరి రేపు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నారు. ఏమిటంటే, ఈ బడ్జెట్లో అయినా సరే మీరు పూర్తిగా నిరుద్యోగ భృతి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేయమని డిమాండ్ చేస్తూ ఈ బహిరంగ లేఖ రాయటం జరిగింది. ఈ బహిరంగ లెటర్ రాయటం జరిగింది. ఇప్పటికీ 33 నెలలు గడిచింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. అంటే 33 నెలలు అంటే ఒక్కొక్క ఇంటికి 2,000 రూపాయల చొప్పున ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి ఇంటికి 66,000 రూపాయలు ఆయన చెల్లించవలసినటువంటి బాధ్యత ఉన్నది. దాన్ని లెక్క వేస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో 1,75,00,000 ఇళ్ళు ఉన్నాయి. ఈ 1,75,00,000 ఇళ్లలో ఒక్కొక్క ఇంటికి 2,000 చొప్పున 66 మాసాలు చెల్లించాలి అంటే 1,15,000 కోట్లు, 1,15,000 కోట్ల రూపాయలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెల్లించవలసిన ఏరియర్స్ ఉన్నాయి. ఈ ఏరియర్స్ అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో పెట్టాలని, ఇక నుంచి ప్రతి నిరుద్యోగ ఇంటికి కూడా 2,000 రూపాయలు చెల్లించేటటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ బహిరంగ లెటర్ రాయటం జరిగింది. ఆ విధంగా ఆయన చేపట్టకపోయినట్లయితే, ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోయినట్లయితే ప్రత్యక్ష కార్యాచరణకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగుల పట్ల, నిరుద్యోగ యువకుల పట్ల సమీకరించి ఉద్యమం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేది కూడా ఈ సందర్భంలో హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు అన్ని వాగ్దానాలను తొంగలో తొక్కారు. కనీసం ఈ వాగ్దానాన్ని, నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి వాగ్దానాన్నైనా నెరవేర్చడం కోసం రేపు జరిగేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో పూర్తిగా బడ్జెట్లో దీన్ని రూపకల్పన చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బహిరంగ లేఖను నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాశారు. దాన్ని మేము రిలీజ్ చేయడం కోసం ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లెటర్ తీసుకున్న తర్వాత, అందిన తర్వాత ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూసిన తర్వాత
ఆందోళన బాట ఎలా ఉంటుందో అప్పుడు మీకు వివరంగా వివరిస్తాం. కార్యాచరణకు ఏ విధంగా వెళ్ళాలనేది కూడా ఆలోచన చేసి మేము వెళతాం. ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు కాదు. మేము అనుకుంటున్నాం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకొని తక్షణమే నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి 2,000 రూపాయలు వృత్తిని కల్పించేందుకు బడ్జెట్లో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం, ఆశిస్తున్నాం కూడా. జరుగుద్దేమని చూస్తాం. జరగకపోతే ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా ఈ నిరుద్యోగ యువకుల పక్షాన, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన ఉండి దీనికి కావలసిన కార్యాచరణను మేము రూపుదిద్దుతాం. చూద్దాం. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కొట్టగా డోర్ తెరుచుకుంటుందేమోనని చూస్తున్నాం. డోర్ తెరుచుకోకపోతే ఏం చేయాలో చూద్దాం. మేము అడుగుతున్నది గొంతెమ్మ కోరిక కాదు, కొత్తగా అడుగుతున్నది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చమని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ చూసాం, ప్రత్యేక హోదా పోయింది, ప్రత్యేక ప్యాకేజ్ అట. మరి ప్రత్యేక ప్యాకేజీ ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే ఇంతవరకు కనిపించలా. విభజన చట్టాన్ని మేమందరం పరిశీలన చేసాం, చదివాం. కానీ ఎక్కడా కూడా విభజన చట్టంలో లేనటువంటి కొత్త అంశాన్ని కానీ కొత్త నిధులను కానీ కేటాయిస్తూ ఎక్కడా కూడా అరుణ్ జైట్లీ గారు మాట్లాడినటువంటి మాటల్ని ప్యాకేజీకి చట్టబద్ధత అని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెడుతున్నారు. అసలు ప్యాకేజీ లేదు, ఇంకా చట్టబద్ధత ఏంటో నాకు అర్థం కాల. ఇదంతా నాటకం ఆడుతూ ఉన్నారు. ఇవాళ అరుణ్ జైట్లీ గారు కేబినెట్ సమావేశంలో టేబుల్ ఐటమ్గా తీసుకొచ్చారట. ప్రధానమంత్రి గారేమో తర్వాత చూస్తా అని పక్కకి పెట్టారంటే మళ్ళీ నెక్స్ట్ కేబినెట్ సమావేశంలో ఈ ప్రత్యేక ప్యాకేజీ గురించి చట్టబద్ధ కల్పించేది ఆలోచిస్తారట. అసలు ప్రత్యేక ప్యాకేజీ లేదు, ఇంకా దానికి చట్టబద్ధత. ప్రజల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చీట్ చేస్తున్నాయి. ప్రత్యేక హోదాని ఎగ్గొట్టడానికి పనిగట్టుకొని ఒక ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి దానికి చట్టబద్ధత అని చెప్పేసి గుర్రానికి పచ్చగడ్డి కట్టి లాగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది మోసం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, ఆంధ్ర ప్రజల్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ప్రత్యేక ప్యాకేజీ బదులు ప్రత్యేక హోదా వచ్చి ఉన్నట్టయితే కొంతమేరకైనా నిరుద్యోగ సమస్య తీరి ఉండేదని మేము అభిప్రాయపడుతున్నాం, మేధావులు అభిప్రాయపడుతున్నారు. నిరుద్యోగ సమస్యకు తీరేటటువంటి మార్గాలను చంద్రబాబు నాయుడు గారు అన్వేషించరు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమని కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు. ఆయన ఇచ్చిన హామీని ఆయన నిలబెట్టుకోడు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో యువతంతా కూడా చాలా నిరుత్సాహం, నిస్పృహతో ఉన్నారు. ఆ నిరుత్సాహం, నిస్పృహలో ఉన్న యువతులందరికీ, యువతకి సరైన మార్గాన్ని నిర్దేశించాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. ఉద్యోగం అన్నా ఇవ్వాలి, బకాయిలు చెల్లించాలి, 2,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కార్యాచరణకు వెళ్ళేందుకు మేము తప్పనిసరిగా దాని రూపకల్పన చేస్తాం. తెలంగాణలో నిరుద్యోగుల ఉద్యోగాలు కల్పించాలని ర్యాలీ చేస్తారు, అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? చూద్దాం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇవాళ ఒక స్టెప్ వేసాం. బహిరంగ లెటర్ జగన్మోహన్ రెడ్డి గారు రాస్తున్నారు. తర్వాత ఏం జరగబోతుంది అనేది వాళ్ళ రెస్పాన్స్ని బట్టి ఉంటుంది. ఒక లెటర్ రాస్తున్నాం అంటే ఎంతో కొంత స్పందన వస్తుంది అనుకుంటాం. బహుశా రాకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి యొక్క తత్వం ప్రకారం రాకపోయినప్పటికీ వస్తుందని ఆశిస్తున్నాం. వస్తే ఒక రకంగా ఉంటుంది, రాకపోతే మరొక రకంగా ఉంటుంది. ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తులో మేము తప్పనిసరిగా మీకు చెప్పే చేస్తాం.